వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఫేస్బుక్ అకౌంట్ను మెటా బ్లాక్ చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఫేస్బుక్ అకౌంట్ను బ్లాక్ చేశాము అంటూ మెటా తెలుపుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించింది. అసలు ఈ అంశంలో ఏం జరుగుతుంది అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులైనటువంటి కంచర్ల విజయభాస్కర్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఫేస్బుక్ అకౌంట్ని అయితే మెటా బ్లాక్ చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకే మేము అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఫేస్బుక్ అకౌంట్ని బ్లాక్ చేసినట్లుగా మెటా సంస్థ పేర్కొంటూ ఉంది. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు హైకోర్టును అయితే ఆశ్రయించడం జరిగింది. ఏంటి అసలు ఈ అంశంలో ఏం జరుగుతుంది సార్? ఇప్పుడు ప్రభుత్వ ఆదేశాలతో అని మెటా వాళ్ళు చెప్పినట్టుగా హైకోర్టుకి వెళ్ళిన లేళ్ల అప్పిరెడ్డి వైసీపీ ప్రతినిధి హైకోర్టుకి వెళ్ళారని చెప్పి మనకు సమాచారం. సరే, ఇప్పుడు ప్రభుత్వ ఆదేశాలతోనే మేము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి మెటా సంస్థ తెలియజేసిందని వారి వ్యాఖ్యానం. సరే, అసలు స్వచ్ఛందంగానే మెటా తీసుకుందా ఆ నిర్ణయం, లేకుంటే ప్రభుత్వ ఆదేశాలతో తీసుకుందా ఆ నిర్ణయం అనేది పక్కన పెడదాం. అసలు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ వైసీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి ఈనాటి వరకు ప్రతి నిత్యం అనునిత్యం వారి దిగువ శ్రేణి కార్యకర్తల దగ్గర నుంచి వాళ్ళ టాప్ గ్రేడ్ లీడర్స్ వరకు నిత్యం పరుష పదజాలంతో తెలుగుదేశం పార్టీ వాళ్ళని కానీ జనసేన వాళ్ళని కానీ తిట్టని రోజుంటూ ఏమన్నా ఉందా? పోతే బూతులతో రెచ్చిపోతారు, విద్వేషపూరిత ప్రసంగాలతో రెచ్చిపోతారు, అదేవిధంగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడతారు. పోతే ఆయన ప్రతిపక్ష నాయకుడిగా చేశాడు. పోతే గతంలో 2014-19 మధ్య అప్పుడు ప్రతిపక్ష నాయకుడు హోదా ఉంది ఆయన. అట్లాగే ముఖ్యమంత్రి అయ్యాడు. గతంలో అంతకుముందు ఎంపీగా చేశాడు. వాళ్ళ బాబాయిని బలవంతంగా రాజీనామా చేయించి వాళ్ళ బాబాయిని నానా హింస పెట్టి టార్చర్ పెట్టాడని చెప్పేసి మనకు సమాచారం. పోతే రాజీనామా చేయించి ఆయన పార్లమెంట్కి ఎన్నికయ్యాడు రిగ్గింగులతో. పోతే వాళ్ళ నడవడిక, రాజకీయ నడవడిక అంతా రిగ్గింగులు, హత్యలు, దౌర్జన్యాలు, దాడులు ఒకవైపు. మరొక వైపు ఆయన పార్లమెంటు సభ్యుడిగా, శాసనసభ్యుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తాడు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసేవాళ్ళు విద్వేషపూరిత ప్రసంగాలు చేయమని, పోతే లౌకిక వాదాన్ని సమర్థిస్తామని, అదేవిధంగా ప్రజలకు ఆదర్శంగా ఉంటామని, సమాజ శ్రేయస్సు కోసం సమాజంలో శాంతి భద్రతలు కాపాడుతామని ప్రమాణం చేస్తారు. అయితే ఈయన కులాలు మతాల మధ్య విద్వేషాలు, ప్రాంతాల మధ్య రెచ్చగొడతాడు. అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. అది దృష్టిలో పెట్టుకోవాలని నేను వైఎస్ఆర్సీపీ శ్రేణులకి హైకోర్టులో పిటిషన్ వేసిన లేళ్ల అప్పిరెడ్డికి గుర్తు చేస్తున్నా. వారి స్వభావంలోనే, ఆ పార్టీ పుట్టుకలోనే, వారి స్వభావంలోనే, వారి నడవడికలోనే నిత్యం వాళ్ళకి బూతులు పంచాంగాలు, విద్వేషపూర్తి ప్రసంగాలు, పోతే శాంతి భద్రతలని లోపించేటట్టు ప్రవర్తించడం, ఇవన్నీ వాళ్ళ పైగా ఎలక్షన్ టైంలో గోండాయిజం, రిగ్గింగులు, అదేవిధంగా దౌర్జన్యాలు, దాడులు, అవినీతి, వీటన్నిటికీ విరుద్ధంగా, వీటన్నిటికీ దూరంగా ఉంటామని, రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం నడుచుకుంటామని కదా వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసింది. శాసనసభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా, ప్రతిపక్ష నాయకుడిగా, లేకపోతే ఆయన ముఖ్యమంత్రిగా. ఈ నిబంధనలన్నింటినీ గాలి కుదిలేసి తన ఇష్టారాజ్యంగా తన నోటికి ఏది వస్తే అది. అంతెందుకు, నంద్యాల ఉప ఎన్నికలప్పుడు ఆయన చంద్రబాబు నాయుడిని విడిదీయండి అన్నాడు. చెప్పుతో కొట్టమన్నాడు. నడి బజార్లో చెప్పుతో కొట్టండి అన్నాడు. ఇటీవల ఈ 10 రోజుల క్రితమే, ఈ మధ్య ఇంకా బతుకున్నాడు ఎందుకు చావకుండా అన్నాడు.
బతుకున్నాడు ఎందుకు చావకుండా అన్నాడు. అసలు ఆ మాటలేంటి? ఇప్పుడు తను ఒక గజనిని గోరిని మించిన ఫ్లండర్, దోపిడీదాడు. ఓకే. తను ఒక మధ్యయుగాల నాటి దగ్గులు పిండారిని తలదన్నే దోపిడీదాడు. మరి ఈ ప్రపంచ చరిత్రలో మనం చెంగిజ్ ఖాన్ను చూసాం, అలెగ్జాండర్ని చూసాం, లేకపోతే గజనీలను చూసాం, గోరీలను చూసాం, మొఘల్ చక్రవర్తులను చూసాం, ఢిల్లీ సుల్తాన్లను చూసాం, లోడీ వంశస్థులను చూసాం, ఖిల్జీ వంశస్థులను చూసాం, బానిస వంశం చూసాం, బాల్బర్లను చూసాం. ఇంతవరకు భారతదేశ చరిత్రలో కానీ ప్రపంచ చరిత్రలో కానీ ఇలాంటి క్రూరుడైన పాలకుడు, ఇలాంటి మూర్ఖుడైన పాలకుడు, చివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు, చేరి మూర్ఖును మనసు రంజింపజేయలేం. ఇలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు ఆ పద్యం రాయడం జరిగింది. అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, ఆయన పరివారం. నిత్యం ఆయన కులాల మధ్య సంఘర్షణ, నిత్యం నాయకుల మధ్య విభేదాలు, నిత్యం ప్రాంతాల మధ్య విభేదాలు, నిత్యం అధినాయకుడు, తెలుగుదేశం అధినాయకుడు కానీ జనసేన అధినాయకుడిని కానీ నిత్యం బూతులు పంచాంగం. సరే, అసలు ఎవరు ఫిర్యాదు చేశారు? ప్రభుత్వం ఫిర్యాదు చేసిందా, లేకపోతే మెటా వాళ్ళే ఇవన్నీ పరిగణలోకి తీసుకొని అదేవిధంగా వాళ్ళ సోషల్ మీడియాలో నిత్యం చంద్రబాబు నాయుడు గారి భార్యని, చంద్రబాబు నాయుడు గారి కుమారుణ్ణి ఏ విధంగా దూషించింది నిండు శాసనసభలో, చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా దూషించారు? అదే కాదు, తెలుగుదేశం పార్టీలో ఎంతమందిని ఏ విధంగా దూషించారు, అదేవిధంగా జనసేనలో ఎంతమందిని దూషించారు? సభ్య సమాజం తలదించుకునే కదా ఈ అరాజక పరిస్థితుల్ని, ఈ అవినీతిని, ఈ దౌర్జన్యాల్ని, ఈ దాడులను దృష్టిలో పెట్టుకుని కదా గద్దె దించింది. కాబట్టి ఇది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో నిఘా ఉంది. ఈ ఎప్పుడో తీసుకోవాల్సిన నిర్ణయం మెటా ఆలస్యంగా తీసుకుందని నేను భావిస్తున్నా. ఓకే. అసలు వాళ్ళు ఇంకా సిగ్గు ఎగ్గు లేకుండా హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టు వీటన్నిటిని పరిగణలో తీసుకోవాలని నేను మనవి చేస్తున్నా. హైకోర్టు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పటి నుంచి పాత వీడియోలు, జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పటి నుంచి పాత పత్రికలు వాళ్ళకి మద్దతుగా వెన్నుదన్నుగా ఉండే పత్రికలు, ఆ పత్రికల్లో వచ్చిన ఆయన ప్రసంగాలు, వారి పార్టీ శ్రేణుల ప్రసంగాల్ని, అదేవిధంగా ఆయన అసెంబ్లీలో చేసిన, ఆయన ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో చేసిన ప్రసంగాల్ని, అదేవిధంగా ఆయన బహిరంగ సభల్లో చేసిన ప్రసంగాల్ని, ఉప ఎన్నికల సమయంలో చేసిన ప్రసంగాల్ని, ఆయన పాదయాత్రలో చేసిన ప్రసంగాల్ని, ఆయన ముఖ్యమంత్రిగా 23 మంది శాసనసభ్యులు తర్వాత మేము 19 మందికి వచ్చినప్పుడు ఏ విధంగా మా శాసనసభ్యుల మీద ఆయన విరుచుకుపడిన చరిత్రని, అదేవిధంగా పార్టీ అధినాయకుడు, అంతర్జాతీయ కీర్తి ప్రతిష్టలు ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని, కుటుంబాన్ని ఏ విధంగా ఆయన పోతే వాడరాని పదజాలంతో దూషించింది, ఆయన శ్రేణులు దూషించింది, వీటన్నిటిలో పరిగణలో తీసుకోవాలా. అదేవిధంగా వాళ్ళ సోషల్ మీడియా దాడుల్ని, వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళ ప్రవర్తనని అన్నిటిని దృష్టిలో పెట్టుకొని వీటన్నిటిని క్రోడీకరించి వైసీపీ పార్టీ ఆవిర్పించినప్పటి నుంచి నేటి వరకు ఈ మొత్తం నేను పేర్కొన్న ఈ సంఘటనలన్నింటినీ క్రోడీకరించి మెటా సంస్థ తీసుకున్న నిర్ణయానికి హర్షం వ్యక్తం చేస్తూ మరొక వైపు చాలా ఆలస్యం చేసింది. ఆలస్యం జరగకపోతే యథా రాజా తథా ప్రజ అన్నారు. చాలా మంది యువతరం వారిలాగా ఎలా దోపిడీలు చేయొచ్చు, ఎలా అవినీతికి పాల్పడవచ్చు, వాళ్ళలాగా ఎలా దౌర్జన్యాలకు పాల్పడవచ్చు, ఎలా దూషించవచ్చు, ఎలా దాడులు చేయొచ్చు, ఎలా గనుల్ని వనుల్ని అట్లాగే రక్తచందనం స్మగ్లింగ్ చేయొచ్చు, తాబేళ్ల స్మగ్లింగ్ చేయొచ్చు, విగ్రహాల దొంగతనాలు ఎలా తయారు చేయొచ్చు, వీటన్నిటి మీద యువతరానికి కాస్త స్ఫూర్తిని అందించారు వీళ్ళు. ఈ నిర్ణయమే ముందే తీసుకొని ఉంటే ఎంతో మంది యువత బాగుపడేది. ఆఖరికి జైల్లో ఉండేవాళ్ళని కూడా సాక్షుల్ని చంపించిన ఘన చరిత్ర వాళ్ళది. కాబట్టి ఆ పార్టీ పుట్టినప్పటి నుంచి నేటి వరకు సోషల్ మీడియా దగ్గర నుంచి, ప్రింట్ మీడియా దగ్గర నుంచి, ఎలక్ట్రానిక్ మీడియా దగ్గర నుంచి మొత్తం ఈ కటింగ్స్ అన్నిటినీ హైకోర్టు పరిగణలో తీసుకోవాలని, తద్వారా హైకోర్టు ఉన్నతమైనటువంటి తీర్పు ఇస్తుందనే ఆశాభావం నాకు ఉంది. అదేవిధంగా మెటా సంస్థ ఇంకాస్త ముందుగా ఈ నిర్ణయం తీసుకుంటే ఎంతోమంది యువతకి మార్గదర్శకంగా ఉండేది.
ఇప్పటికైనా ఆలస్యంగా ఈ నిర్ణయం తీసుకున్నందుకు మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. నిర్ణయం ఎవరు తీసుకున్నారు, ఎవరు ఆదేశిస్తే అనేది కాదు అక్కడ పాయింట్. అసలు దీని మీద కోట్లాది ప్రజానీకంలో ఏకీభావం ఉంది. ఓకే, అందువల్ల ఈ నిర్ణయం తీసుకున్న దానికి హర్షం వ్యక్తం చేస్తున్నాం. కాబట్టి ఈ మెటా సంస్థ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ హైకోర్టు నేను పేర్కొన్న ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని మంచి నిర్ణయం తీసుకొని కోట్లాది ప్రజల్ని హర్షానికి పోతే అభినందనలకి ప్రతిరూపంగా నిలుస్తుందని చెప్పి నేను భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.